So hi friends, welcome back to Farm and Health YouTube channel. This is Vera Brahman, certified registered pharmacist B Farm. So last video lo manam premature ejaculation problem ఉన్న వాళ్ళకి మార్కెట్ లో ఉన్న మెడిసిన్ గురించి డిస్కస్ చేసాం. ఏంటిది డాపోక్సిన్. సో దీని గురించి చేసిన వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు గనక ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. సో డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే ఐ కార్డ్ లో వదిలేస్తాను. ఒకసారి చెక్ చేసి దాన్ని చూసి అప్పుడు మీరు ఈ వీడియో చూడండి. మీకు చాలా అంటే చాలా క్లారిటీ అనేది వస్తుంది. సో అసలు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కడుపులోకి మింగేవి కాకుండా, అంటే టాబ్లెట్స్ కడుపులోకి మింగుతాం కదా, సో కడుపులోకి మింగేవి కాకుండా డైరెక్ట్గా పెనిస్ మీద అప్లై చేసుకొని సెక్స్ని ఎంజాయ్ చేయడానికి, అంటే ఎక్కువసేపు ఎజాక్యులేషన్ తొందరగా అవ్వకుండా ఎక్కువసేపు చేసుకోవడానికి టాపికల్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉందా లేదా అనేది క్లియర్ చేసుకోండి. అది ఉంటేనే మీకు ఫర్దర్గా స్టెప్ తీసుకోండి. అంటే మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలా వద్దా, లేదంటే ఇలాంటి టాపికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోండి. అంతేగాని మీకు అసలు లేకుండానే మాత్రం యూజ్ చేయొద్దు. అది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, యాక్చువల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అంటే సాధారణంగా ఐడియల్ సెక్స్ టైం ఎంత మానవుడికి, మనిషికి, మగవాడికి 2 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు ఐడియల్ సెక్స్ టైం అంటారు అనమాట. అంటే మీరు పెనిస్ని వెజైనాలోకి ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 నిమిషాల నుంచి 6 నిమిషాల మధ్యలో ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళంతా నార్మల్, అంటే సెక్స్ బాగా చేయగలిగిన వాళ్ళు. ఎవరైతే వెజైనాలోకి ఎంటర్ చేసి 1 or 2 స్ట్రోక్స్కి అయిపోతుందో, ఎజాక్యులేషన్ అయిపోతుందో, అండ్ అసలు వెజైనాలోకి ఎంటర్ చేయకుండానే జస్ట్ అలా టచ్ అవ్వంగానే ఎజాక్యులేషన్ అయిపోతుందో, ఇలాంటి వాళ్ళంతా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కిందకి వస్తారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ అనేది మీరు, అంటే మీ పార్ట్నర్ దగ్గర ప్రతిరోజు కలుస్తున్నారు అనుకోండి, మీ పార్ట్నర్తో ప్రతిరోజు కలుస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ అనేది ప్రతిరోజు జరుగుతుంది అంటే మీకు ప్రాబ్లం ఉన్నట్టు. ఇక్కడ సరిగ్గా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీరు మీ పార్ట్నర్ని 3 రోజులకో 4 రోజులకో, లేదు అంటే 1 వారానికో, మీకు డ్యూటీలు అడ్జస్ట్ అవ్వకో, మీకు వర్క్ ఎక్కువ అయ్యి ఉండో వారానికో 10 రోజులకో కలవటం కానీ, లేదు అంటే కొంతమంది పెళ్ళి కాని అబ్బాయిలు ఏంటి, మా గర్ల్ ఫ్రెండ్ మీట్ అవుతున్నాము, ఇలా జరిగిందన్నా ఇలా జరిగింది, సో అస్సలు చేయలేకపోయాను, అసలు ఏం అర్థం కాలేదు, అది ఇది అంటూ ఉంటారు. సో వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ టైం అంటే మీకు ఒక 4 రోజులు గ్యాప్ తీసుకొని 5వ రోజు మీరు ఫస్ట్ టైం చేస్తారు కదా, సో ఆ టైంలో చేసినప్పుడు ఎవరికైనా 1 నిమిషం లోపులోనే అవుట్ అయిపోతుంది అనమాట. అంటే ఎజాక్యులేషన్ జరిగిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఆ 4 రోజులకి సంబంధించిన సీమెన్ ఏదైతే ఉంటుందో అది మీకు స్టోర్ అయి ఉంటుంది. సో దాని మూలంగా ఆ ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ సీమెన్ తొందరగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ టైం ఒక ½ an hour ఆగి, లేదంటే ఒక 1 hour ఆగి మళ్ళీ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు బాగా చేస్తారనమాట. అంటే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాదు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లము అంటే ప్రతిసారి మీరు ఎప్పుడైనా పాల్గొనవ్వండి, ఎంత టైము గ్యాప్తో పాల్గొన్నా సరే మీకు వెంటనే ఎజాక్యులేషన్ అయిపోతుంటే వాళ్ళందరినీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళుగా కన్సిడర్ చేస్తారు, వీళ్ళని కన్సిడర్ చెయ్యరు. ఓకేనా? ఇప్పుడు మనకి మార్కెట్లో టాపికల్ ప్రొడక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. టాపికల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే, ఇవి పెనిస్ మీద అప్లై చేసి మీరు శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి అనమాట. అయితే యాక్చువల్గా టాపికల్ ప్రొడక్ట్స్ మేజర్గా 4 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వైప్స్ అంటే వీటిల్లో బెంజోకైన్ అనే మెడిసిన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇవి డిస్పర్సిబుల్ అండి, మళ్ళీ ఒక్కసారి యూజ్ చేసి రెండోసారి యూజ్ చేయడానికి ఉండదు. సో ఒకసారి యూజ్ చేసి పడేసేయడమే. ఆ వీటిల్లో బెంజోకైన్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మీకు నమ్నెస్ ని తీసుకొస్తుంది, అంటే పెనిస్ కి మొద్దుబారిపోయే విధంగా చేసి మీ ఎజాక్యులేషన్ టైం ని డిలే చేస్తుంది అనమాట. సో మీరు ఎక్కువసేపు చేయడానికి పని చేస్తుంది. సో దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి అంటే, మీరు ఇంటర్ కోర్స్ కి ముందు ఒక 10 to 15 minutes దీనిని అప్లై చేయాలి. అయితే
ఎక్కడ అప్లై చేయాలి అంటే పెనిస్ యొక్క గ్లాన్స్ మీద అప్లై చేసి మీరు ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే మీ టైం అనేది డిలే అవుతుంది. సో దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే దీనివల్ల ఎరెక్షన్ అనేది కొంచెం లాస్ అయిపోతుంది అండ్ కొన్ని రేర్ కేసుల్లో స్కిన్ ఇరిటేషన్ గా ఉండటం, మంటగా బర్నింగ్ గా అట్లా ఉండటం అనేది జరుగుతుంది. సో అది తర్వాత రెండోది టాపికల్ క్రీమ్స్. ఇవి నేను అవి జస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది చెప్తున్నా. దాంట్లో స్పెసిఫిక్ గా ఏమున్నాయి అనేది మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ టైం వీడియోలో క్లియర్ గా ఏటికాటికి డివైడ్ గా దాంట్లో ఏమున్నాయి, వాటి పేర్లు బ్రాండ్ నేమ్స్ అనేది చెప్పట్లా, జస్ట్ కేటగిరీస్ చెప్తున్నాను. మీకు ఇంకా డెప్త్ కి కావాలంటే నెక్స్ట్ వీడియోలో డెప్త్ గా చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టాపికల్ క్రీమ్స్. దీంట్లో కూడా ఆ క్రీమ్ లో ఏంటంటే నమ్మింగ్ ఏజెంట్ ఉంటది అనమాట. అంటే ఆ చర్మము మొద్దుబారిపోయే విధంగా చేస్తుంది అనమాట, ఇది పెనిస్ యొక్క చర్మం. సో దీనిని మీరు 10 to 15 మినిట్స్ సెక్స్ కు ముందు పెనిస్ మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఎవరైతే క్రీమ్స్ యూస్ చేస్తారో, ఈ ఆయింట్మెంట్స్ లాగా ఉంటాయి కదా క్రీమ్స్, జెల్స్, ఇవి అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే పెనిస్ ని వెజైనాలోకి ఎంటర్ చేసే ముందు ఉంటుంది చూసారా, జస్ట్ ఎంటర్ చేసే ముందు మీరు ఏదైతే ఈ క్రీమ్ అప్లై చేశారో పెనిస్ మీద అది మొత్తం క్లియర్ గా తుడుచుకొని అప్పుడు వెజైనాలోకి పెనిస్ ని ఎంటర్ చేయాలి. అంతేగాని మీరు క్రీమ్ మొత్తం దానికి అప్లై చేసుకొని పెనిస్ కి దాన్ని తీసుకెళ్లి వెజైనాలో పెట్టకూడదు. కాబట్టి క్రీమ్స్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే బిఫోర్ ఇంటర్ కోర్స్ యూ మస్ట్ క్లీన్ యువర్ పెనిస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి టాపికల్ స్ప్రేస్. ఈ స్ప్రేస్ కూడా అంతేనండి. స్ప్రేస్ కూడా 10 to 15 మినిట్స్ బిఫోర్ గా ఇంటర్ కోర్స్ ముందు అప్లై అక్కడ స్ప్రే చేసి గ్లాన్స్ మీద. సో ఈ స్ప్రే ఏంటంటే ఆరిపోతుంది, దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం అట్లా ఏముండదు. అయితే దీని వల్ల కూడా మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కొంచెం ఎరెక్షన్ అనేది లాస్ అయిపోతుంది అండ్ స్కిన్ కొంచెం ఇరిటేషన్ గా అలా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఎక్కువగా ఉంటే ఆపేసేయండి. తర్వాత 4 క్లైమాక్స్ కంట్రోల్ కండోమ్స్. ఈ కండోమ్స్ లో ఏంటంటే లేటెక్స్ థిక్నింగ్ ఏజెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే దీంట్లో నమ్మింగ్ ఏజెంట్ ఉంటుంది అనమాట. అంటే చర్మం మొద్దుబారే తత్వాన్ని కల్పించే ఒక ఏజెంట్ ఉంటుంది. సో దాని మూలంగా మీకు ఆ సెన్సేషన్ అనేది తెలియదు. నార్మల్ గా మనం కండోమ్స్ యూజ్ చేసుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో ఇది కూడా అంతేనమాట. కాకపోతే దీంట్లో థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఏది క్లైమాక్స్ కంట్రోల్ కండోమ్స్ లో. కాబట్టి ఈ 4 రకాలు ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం కి ఉన్న 4 రకాల టాపికల్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో వీటి గురించి ఇంకా డెప్త్ గా కావాలి, అసలు కండోమ్స్ ఏమున్నాయి, స్ప్రేస్ ఏమున్నాయి, క్రీమ్స్ ఏమున్నాయి, వైప్స్ అంటే ఇవి ఏమున్నాయి, ఎక్కడ దొరుకుతాయి, వీటన్నిటి గురించి మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే మీకు ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ ని బేస్ చేసుకొని నేను వాటిని క్లియర్ గా డెప్త్ గా ఇన్ డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియో నుంచి చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.